వెల్కమ్ టు హలో ఏపీ. ప్రజల నాడి తెలుసుకోవడం ఒక ఎత్తైతే ప్రజల మనసులో ఏముందో నిష్పాక్షికంగా మీ ముందుంచడం మరో ఎత్తు. అలాంటి వీడియోలు కొన్ని మీరు ఇవాళ చూడబోతున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి జరగాలంటారు కొందరు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చూసి ఓటేస్తామంటున్నారు మరికొందరు. మేలు చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోని మానవత్వం ఉన్న మనుషుల మధ్య మనం బతుకుతున్నామనడానికి నిదర్శనం చేసిన మేలును మర్చిపోని మనుషుల మధ్య మనం ఉండటం. ఇప్పుడు టీడీపీ పింఛనీలు వస్తున్నాయి. టీడీపీలో ఆయన అన్నాడు లేదు ఆయన ముందు నేను ఇచ్చినోడు దేవుడు. ఇప్పుడు ముస్లింలు వాళ్ళందరూ ఆయన దండాలు పెడుతున్నారు. మేము కాపు లోన్ల మీద మాకు లోన్లు వచ్చినాయి. మా ఇంట్లో 2 పింఛనీలు వస్తున్నాయి. ఇంక వికలాంగులకు 3,000 అంటే ఆయన 4,500 ఇస్తున్నాడు. ఆయన దేవుడా ఇచ్చినోడు దేవుడు అంతే. ఎప్పుడో ఇస్తాడని కాదు, నువ్వు సేమ్ అయితే ఇస్తా అంటున్నావు. అంతవరకే 5 గ్యారెంటీ ఉంది. ఇప్పుడు 50,000 ఎస్టీ వాళ్ళకి పింఛనీలు అంట, అంతే కదా సార్. ఇప్పుడు మాకి టీడీపీ వస్తే మంగం మేలు సార్. ఇంకోటి వైఎస్ఆర్ పార్టీ వస్తే చాలా ఇంకా అరాచకాలు ఎక్కువైపోతాయి. అదే సార్ నాకు 2 మాటలు మనకి ఏం వద్దు. ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకంటే బాగానే మేలుగానే చేస్తున్నాడు. ముసలికి పింఛన్లు బాగా ఇస్తున్నాడు. అందుకే వాళ్ళకి తలుచుకుంటున్నారు, చంద్రబాబు నాయుడికి తలుచుకుంటున్నారు అందరూ బాగా చేస్తున్నాడని. అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు బాగా ఇస్తున్నాడని ముసలి తలుచుకుంటున్నారు. దేవుడు అని కొలుచుకుంటున్నాడు. ఇళ్ళకాడ కొలుచుకుంటున్నాడు దేవుడు అని. 2,000 ఉన్నది 3,000 చేసినాడని కొలుచుకుంటున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు జగన్ చేసినాడు 3,000. ఇప్పుడు ఏమో తెలియదు మనకి. ఇప్పుడు 3,000 జగన్ గెలిచినాక 3,000 ఇస్తాడు. జగన్ గెలిచలేదు కదా, జగన్ గెలిచినాక ఇస్తాడు. రాజకీయం అంటే అన్ని వర్గాల వారిని సంతృప్తిపరచాలి. కులాల చిచ్చు రగలకుండా శబాష్ అనిపించుకునే నాయకుడు దొరకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఆ క్వాలిటీ ఉన్న నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజలకు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదరణ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, రుణమాఫీ కానీ అన్నీ బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ చంద్రబాబు అయితే బాగుంటుంది. మాకైతే ఇంతకుముందు కూడా ఇచ్చినాడు బీసీ కార్పొరేషన్ లోన్లు, ఇప్పుడు ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఎకరాకి 6,000 అది రైతులది ఇస్తున్నాడు కదా, 5 ఎకరాలు తక్కువ. అది కూడా మంచిదే కదా. ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాగుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ కానీ జగన్ అంటే పవన్ కళ్యాణ్ అయితే మనం చెప్పలేము. జగన్ అయితే కూడా బాగానే చేస్తూ అంటున్నాను. ఇప్పుడు ప్రజలకు బాగా చేసినది చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని నా ఉద్దేశం. నిన్ను మరువం బాబు అంటున్నారు కొందరు మహిళలు. చెప్పింది చేసి మా కష్టాలు తీర్చినందుకు మళ్ళీ నువ్వే రావాలంటున్నారు ఏపీ ఆడపడుచులు. చంద్రబాబు మాకు ఇల్లులు ఇచ్చినారు, పింఛన్ పెంచినారు, 5 రూపాయలు అన్నం పెట్టినారు, అన్నిటికీ బాగా చేసినాడు కదా. ఆయననే కావాలి. ఆయన అయితేనే రేపొద్దున బాగుంటుంది. మాకు కూడా ఇల్లు లేక ఆడుకో తింటున్నాం, బాడగలు కట్టుకోలేక చచ్చిపోతున్నాం మేము. కానీ ఆయన కడుతున్నాడు కదా, దాని గురించి ఆయననే రావాలి. ఆయన వస్తే కొద్దిగా మంచి పనులు జరుగుతాయి. ఇంకా ఇంతవరకు కట్టించినాడు కదా, అట్లా వస్తున్నాయి. ఏజ్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పింఛను అవి కూడా ఇస్తున్నాడు. అంటే 10,000 ఒకసారి ఇవ్వలే, 3 సార్లు ఇస్తా అని ఫస్ట్ చెక్కులు అయితే ఇచ్చినాడు. తీసుకొచ్చి మేము పంచుకున్నాం కూడా. ఆయన 10,000 చెక్ ఇచ్చినది కూడా తీసుకొచ్చి పంచుకున్నాం మేము. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఇచ్చిండు కదా, పావుల వడ్డీ అన్నాడు కదా, అది కూడా మళ్ళీ తిరిగా వేసినాడు కదా మాకే. రుణమాఫీ కూడా చేసినాడు. మళ్ళీ ఒకరోరికి ఫస్ట్లో 10,000 ఇచ్చా కదా, అంటే అట్లా అన్నమాట. అది మాకు మంచిగా కనిపించింది అన్నమాట. ఏదైనా ఇప్పుడు సెల్లులు ఇస్తున్నాడు ఆడవాళ్ళకి, లేని వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఎక్కుతూనే ఆయన గ్రూప్కి 1,00,000 రూపాయలు అప్పు ఉన్నోళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ మనిషి గ్రూప్కి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఆయన ఎక్కంగానే ఇచ్చినాడు కదా. ఇప్పుడు ఎలక్షన్లు అని కాదు, అట్లా ఇస్తున్నాడు. ఇవ్వకుండా ఉంటే ఎవలేబా ఇవ్వలేదని ఇస్తున్నాడు. మనం ఇచ్చి నమ్మకం ద్రోహం చేసినట్టు ఉంటుంది. మనం ధర్మంగా అయితే ఆయనకే వేయాలి. మనం అది ఆయననే సీఎం కావాలి. అది మేము దాని కోరుకుంటున్నాం మేమంతా. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే చిన్న వ్యవహారం ఏం కాదు.
పెట్టిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే ఆ నాయకుడు సక్సెస్ అయినట్టే. చంద్రబాబు హయాంలో అలాంటివి ఉన్నాయా? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అన్న క్యాంటీన్లు పెట్టినాడు. మెతుకు మెతుకు అద్భుతం. పేదవారు ఎంతోమంది తింటున్నారు. పూట నిరుపేదలు కానీ ఎక్కడెక్కడో వేరే స్టేట్ నుండి వచ్చి కూడా ఆ అన్న క్యాంటీన్లో పోయి తింటున్నారు. 4 డబ్బులు మిగులుతాయని. ఇంట్లో కూడా ఉండదు అంత మంచిగా వేడి వంటలు. అద్భుతమైన అన్నదాన అది అన్న క్యాంటీన్ చాలా సక్సెస్ అయింది. రెండోది ఆయన లాండ్ ఆర్డర్ కూడా బాగుంటుంది ఆయన పరిపాలనలో. రెండోది ఇప్పుడు పేదలకు ఇల్లు అంటున్నారు. అవి కూడా చాలా ఇప్పుడు ఈరోజే ఓపెనింగ్ చేసినాడు కదా 4 లక్షల ఇండ్లు. ఇంకా ఎన్నో లక్షల ఇండ్లు ఓపెనింగ్ చేస్తున్నాడని ఆయన చెప్తూనే ఉన్నాడు. కంపల్సరీ చేస్తాడు. ఆయనే రావాలా కంపల్సరీ. ప్రజల నాడి తెలుసుకోవాలి ఎవరైనా సరే. వాళ్ళు ఊగా నేను ఇప్పుడు కాదు అప్పుడు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి అయితే ఏముంది, ప్రజల నాడి తెలుసుకోవాలా. ప్రజలకు ఏవే పనులు చేయాలా ముందర అనేది వాళ్ళు తెలుసుకోవాలా. ప్రజల నాడి తెలుసుకోవడం లేదు వాళ్ళు. అప్పుడు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనేది చూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రులు ఏముంది, ప్రజల నాడు తెలుసుకున్న తర్వాత అప్పుడే ప్రజలే మెచ్చుకోవాలి ఆయనని. ప్రజలు ఆయననే కావాలని ఎవరు అంటలేరు. ఎవరో అంటారు, ఎవరి అభిమానం వాళ్ళకే. కానీ అందరూ ఆయన్నే కావాలంటున్నారు అన్నమాట. ప్రస్తుతానికి చంద్రబాబే రావాలంటున్నారు. వృద్ధులకి, రెండోది వాళ్ళ వితంతువులకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి పింఛన్ ఎంత పెంచినాడు. ఈ రాష్ట్రము చాలా ఆర్థిక పరిస్థితుల్లోనే ఉంది. అయినా వాళ్ళు బాగుండాలనే కదా ఆయన చేసేది. చంద్రబాబు పరిపాలన వెరీ గుడ్గా ఉంది. చాలా హైలైట్ చేస్తున్నాడు. ఆయనే మళ్ళీ వస్తే బాగుంటుంది అందరికీ. ప్రతి గ్రామంలో సమస్యలు, ప్రతి జిల్లాలో సమస్యలు, రాష్ట్రంలో ఏదో ఒక మూల సమస్యలు అనేవి ఉంటానే ఉంటాయి. అవే ప్రతిపక్షాలకు ఆయుధాలు. అధికార పార్టీని ప్రజల ముందు దోషిని చేయడానికి అవే వారి బలం, బలహీనత. మరి అలాంటి విమర్శలను ప్రజలు నమ్ముతారా? ఫస్ట్ మన రాయలసీమ వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయో దాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎన్నుకోండి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. బాగుంది, ఆయన పాలన బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ విషయం వచ్చేసి రాయలసీమకి ఎవరైతే బాగా చేస్తారో, ఇప్పుడు 4 లైన్స్ లేదు కర్నూలు నుంచి అమరావతి బొనిక. 4 లైన్స్ ఇస్తే కంపల్సరీగా వేస్తాం. ప్లస్ రాయలసీమ డెవలప్మెంట్, ఇక్కడ చాలామంది నిరుద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో సోర్స్ చూపించాలి కదా. ఫస్ట్ కర్నూలులో ఉండే మనకి, కర్నూలులో ఉంటే హ్యాపీగా హైదరాబాద్ మాదిరి ఉంటుండే. రాయలసీమలో అయితే ఏమో చెప్పలేమన్నా, అక్కడ కోస్తా వాళ్ళే ఎక్కువ ఉంది. ఎవరినా రాని, కానీ మనకి కర్నూలు రాయలసీమకి చేసే వాళ్ళు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఏమి అని అంతే ప్రతిపక్షాలు ఏమి బాగాలేదు అంటారు. వాళ్ళంతా విమర్శించాలి కాబట్టి విమర్శించుకుంటున్నారు. కాబట్టి ఉద్యోగాలు, ఈ పింఛన్లు, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినందుకు పెడుతున్నారు అనుకుంటారు. కాబట్టి ప్రతి నాయకుడు వచ్చినప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెడుతూనే ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే బాబు వస్తే ఇంప్రూవ్మెంట్ అన్నీ బాగుంటుంది. ఈ జగన్ కానీ వస్తాయంటే హత్య రాజకీయాలే ఉంటాయి అన్నమాట. అంతే. ఏదండి ఇప్పుడు వాళ్ళు అన్న వచ్చారు, కలిసిపోవచ్చు అండి. లోపల రాజకీయం అంటే ఏమని తెలియదు కదా, బయట తెలుస్తుంది. అది వాస్తవం ఏంటో చూపించినా, అవాస్తవం ఏంటో వినిపించినా అది ప్రజల నోటి వెంట వస్తేనే బాగుంటుంది. కట్టుకథలు, కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజలు తమ విలువైన ఓటును వృధా చేసే పరిస్థితిలో లేరు అనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.